క్రీస్తునందు ప్రియమైన సహోదరులకి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇస్కారియోతు యూదా లాంటి దొంగను గురించిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇస్కారియోతు యూదా ఒక సాధారణమైన దొంగ కాదు. ఇస్కారియోతు యూదా ఒక బందిపోటు దొంగ కూడా కాదు. ఇస్కారియోతు యూదా దేవుని సేవలో వచ్చిన కానుకలను, వచ్చిన సందాను తన స్వార్థం కోసం, తన శరీర సుఖము కోసం ఉపయోగించుకునే దొంగ. అతడు ప్రభు పరిచర్యలో చేరాడు. ప్రభు పరిచర్యలో చాలామంది తమ యొక్క ఆస్తులను అమ్మి తమకున్న దాంట్లో ప్రభు వారికి పరిచర్య కోసము కొంత ధనాన్ని ఇచ్చారు. అందులో యోహాన్నయ్య ఉన్నారు, సుసన్నయ్య ఉన్నారు. ఇలాంటి చాలామంది ఉన్నారన్నమాట. కానీ ఆ ధనాన్ని దొంగిలిస్తూ వస్తున్నాడు ఇస్కారియోతు యూదా. కాబట్టి ఇతను దేవుని సేవలో దాగుకొని ఉన్న, దేవుని పరిచారకుడు వేషం వేసుకొని ఉన్న, అపోస్తలుల వేషం వేసుకొని ఉన్న ఒక దొంగ. ఇలాంటి దొంగలు ఈరోజు లేకపోలేదు. ఎవరైనా సరే దేవుని సేవకు ఉపయోగించవలసిన ధనాన్ని, దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు ఇచ్చిన ధనాన్ని కానివ్వండి, చందాన్ని కానివ్వండి, తమ యొక్క స్వార్థం కోసం, తన శరీర సుఖము కోసం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారందరూ కూడా ఇస్కారియోతు యూదా లాంటి వారు. మరలా చెప్తున్నాను, దేవుని సేవలో వచ్చిన ధనాన్ని, దేవుని రాజ్యము కోసం ఉపయోగించవలసిన ధనాన్ని, దేవుని పరిచర్యలో వచ్చిన ఆ కానుకలను, చందాను దేవుని సేవకు ఉపయోగించకుండా, సేవ చేస్తున్న వారి ఆహారానికి, వస్త్రానికి ఉపయోగించకుండా, స్వార్థం కోసం, శరీర సుఖము కోసం ఇష్టారాజ్యంగా జీవించటకు ఎవడైతే ఆ ధనాన్ని ఉపయోగించుకుంటున్నాడో ప్రతి వాడు కూడా ఒక ఇస్కారియోతు యూదా లాంటి వాడు. ఈరోజు క్రైస్తవంలో ఇలాంటి వారు ఎక్కువైపోయారు. దేవుని డబ్బండి కష్టపడి దేవుని బిడ్డలు రాజ్య వ్యాప్తికై ఇస్తున్నారు. వాటిని శరీర సుఖానికి ఎలా ఉపయోగిస్తారు? విహార స్థలాలకని, దుబాయ్లకని, ఇంకా రకరకాలైన కుందాకరమైన దుస్తులు ఉపయోగించుకోవాలని, దేవుని సేవలో దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బును స్వార్థాని కోసం ఉపయోగించడానికి వాళ్ళకు మనసు ఎలా వస్తుంది? అది పాపం కాదనుకుంటున్నారా? అది అపరాధం కాదనుకుంటున్నారా? అది అపరాధమే, అది పాపమే, అది దొంగతనమే. కాబట్టి ఎవరైనా సరే దేవుని సేవలో వచ్చిన డబ్బును, చందాను, కానుకలను తమ స్వార్థం కోసం ఉపయోగిస్తారో వారందరూ కూడా ఇస్కారియోతు యూదా లాంటి వారే అని నేను హెచ్చరిక చేస్తున్నాను. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. దేవుని దృష్టిలో మీరు ఇలాంటి పాపానికి పూనుకోగాకండి. దేవుడు మిమ్మల్ని పోషించగలడు. పనివాడు జీతమునకు పాత్రుడు కాదా అంటున్నాడు. ఆకాశ పక్షులను పోషించేవాడు మిమ్మల్ని పోషించలేడా అంటున్నాడు. అడుగుతున్నాడు ప్రశ్న ఆయన. దేవుని సార్వభౌమాధికారానికి తన సేవకులను పోషించలేడు అనటము అసంభవం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వారికంతటి వారే తమ యొక్క స్వార్థం కోసం, తన శరీర సుఖం కోసం దేవుని సేవలో వచ్చిన డబ్బును ఒక హక్కుగా దొంగిలించడం మా జన్మ హక్కు అన్నట్లుగా దొంగిలిస్తున్నారు. దొంగిలించకూడదు. దేవుని రాజ్యం కోసం ఉపయోగించాల్సింది దేవుని రాజ్యం కోసమే ఉపయోగించాలి. అప్పుడే బలా మంచి దాసుడా అనే పేరును ప్రభు ఎదుట సంపాదించుకోగలరు. మాటలు బట్టి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను.
బహు జాగ్రత్త కలిగే వారే దేవుని సేవను చేయండి అని చెప్పి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.